సెల్ ఫోన్స్లో ఆటలతో చిన్నారుల్లో వర్ణ అంధత్వం పసిగట్టే రిషివి సాఫ్ట్వేర్ను రూపొందించిన హెచ్సియు ఆచార్యులు శివరాం మాలే. అయితే ఇప్పుడు ఈ వర్ణ అంధత్వం అంటే ఏంటంటే ఎక్కువగా పిల్లలు తినేటప్పుడు కానీ తినకపోతే ఫోనే ఇస్తున్నాము, లేకపోతే ఇంకేడిస్తే ఫోనే ఇస్తున్నాము, ఇక వాళ్ళు మొత్తం ఫోన్లలో ఉంటున్నారు. ఎక్కువగా ఫోన్లు చూసే ఈ చిన్నారుల్లో అట వర్ణ అంధత్వం వస్తుందట. సహజమైనటువంటి కలర్స్ని వాళ్ళు గుర్తుపట్టలేరట. ఇప్పుడు ఆ కలర్ చూపించి ఇది ఏ కలర్ అని అంటే తప్పుగా చెప్పే అవకాశం ఉందట. ఇగో వారి కళ్ళు సహజ రంగులను గుర్తించలేకపోతున్నాయి. మామిడి పండ్లు, టమాటాలు వారికి వేరువేరు రంగుల్లో కనిపిస్తున్నాయట. చూడండి ఎట్లుందో. ఇంట్లోంచి బయటకు రాగానే సూర్యరశ్మికి కూడా తట్టుకోలేకపోతున్నారు. ఈ కారణంగా వారికి కళ్ళద్దాలతో పాటు చిన్న వయసులోనే రెటీనా సమస్యలు వస్తున్నాయట. కొన్నిసార్లు ఆపరేషన్లకు దారి తీస్తున్నాయట. పిల్లలు, విద్యార్థుల్లో ఈ సమస్య జన్యులోపం కంటే చాలా వేగంగా పెరుగుతోంది. కేవలం దేనివల్ల? రెగ్యులర్గా పిల్లలకి ఫోన్లు ఇచ్చి ఆ ఫోన్లు చూడడం వల్ల. ఈ నేపథ్యంలో చిన్నారులను రక్షించుకోవాలనే లక్ష్యంతో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ శివరాం మాలే అధ్యయనం చేశారు. ఈ వర్ణ అంధత్వాన్ని గుర్తించేందుకు రిషివి అనే సాఫ్ట్వేర్ యాప్ రూపొందించారు. ఇటీవల పేటెంట్ కూడా పొందిరట. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, తెలంగాణలోని ఒక గ్రామంలో 4 ఏళ్ల కింద ఒక రైతు వర్ణ అంధత్వం కారణంగా పండక ముందే టమాటాలు కోసేసిండట. ఊరిని అమ్మ అంటే ఆ టమాటాను చూస్తే పండినట్టుగా అనిపించిందట, కోసి పడేసిండట. కానీ ఆ టమాటా పండలేదట. ఈ ఘటన నన్ను ఆలోచింపజేసింది. మన దేశంలోని మెట్రో నగరాల్లో ప్రతి 5గురిలో 2కి, గ్రామీణ ప్రాంతాల్లో 1కి సహజ రంగుల గుర్తింపు లోపాలున్నాయట. ప్రతి 5గురిలో 2 కంటే ఆల్మోస్ట్ సగం 50%, 40 to 50%. అందుకే ఈ రిషివి యాప్ రూపొందించాం. ఈ యాప్ను సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని 10 మంది పిల్లలకు ఒక బృందం చొప్పున పలు బృందాలకు ఆ గేమ్లు చూపించాం. వారి దృష్టిలోపం ఏ స్థాయిలో ఉందో తెలుసుకున్నాం. వర్ణ అంధత్వం వచ్చే అవకాశాలపైన కంటి వైద్య నిపుణులతో నిర్ధారించుకున్నాం. కండ్లద్దాలు నివారించేందుకు 2 పద్ధతులు కనుగొన్నాం. ఇందులో సహజ పద్ధతి విద్యార్థులు పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకపోవడం, రెండోది ఈ రిషివి సాఫ్ట్వేర్ ద్వారా వారిలో దృష్టిలోపం స్థాయి తెలుసుకోవడం. 2 పద్ధతుల ద్వారా సమస్యను కనిష్ట స్థాయికి తగ్గించే అవకాశాలు ఉన్నాయట. ఒకవేళ అది తెలిసిందనుకోండి, ఆ పిల్లలకి ప్రాబ్లం ఉందని, ఇమీడియట్గా ఆ మొబైల్ ఇవ్వడం మానేయాలి. మంచిదే ఇది.